అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం శరత్ విరాజ్ బహును ఆస్వాదిస్తున్నాం. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అభివృద్ధికి దోహదం చేయండి. కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇప్పుడు కథలోకి. 15 మాసాలు గడిచిపోయాయి. రానున్న శరన్నవరాత్రుల ఆనందోత్సవ చిహ్నాలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. అపరాహ్న వేళ నీలాంబరుడు కంబళి పరుచుకుని స్థిరంగా కూర్చునున్నాడు. శరీరం బాగా కృషించి ఉంది. ముఖం పాలిపోయి ఉంది. జుట్టు చిన్న చిన్న జడలు కట్టి ఉంది. కళ్ళలో వైరాగ్యం, అపారమైన కరుణ వ్యక్తమవుతున్నాయి. మహాభారత గ్రంథాన్ని మూసేసి వితంతువైన తమ్ముని భార్యను సంబోధించి, అమ్మా, పుంటివాళ్ళు ఇవాళ కూడా రానట్లే అనుకుంటా అన్నాడు. తెల్లని వస్త్రం ధరించి నిరాభరణయ్యి ఉన్న మరదలు రవ్వంత దూరంలో కూర్చుని ఎంతసేపు మహాభారతం వింటోంది. పొద్దుకేసి చూసి, కాదండి, ఇంకా వేళ దాటిపోలేదు, వస్తే రావచ్చు అన్నది. దుర్దాంతుడైన మామగారు గతించటంతో పూంటి ఇప్పుడు స్వతంత్రురాలయ్యింది. ఆమె భర్తని దాసదాసీలను వెంటబెట్టుకుని ఈ రోజున పుట్టింటికి వస్తున్నట్లు, ఈ నవరాత్రులన్నాళ్ళు ఇక్కడే ఉండబోతున్నట్లు కబురు పంపింది. ఆమెకిక్కడ సంగతులేమీ తెలియవు. తన తల్లిలాంటి వదినగారు లేదని, 6 నెలల క్రితం చిన్నన్నయ్య పాము కరిచి చనిపోయాడని, ఈ సంగతులని కూడా ఆమెకు తెలియవు. నీలాంబరుడు ఒక్క నిట్టూర్పు విడిచి, రాకుండా ఉంటేనే మంచిది. ఒక్కసారిగా ఇన్ని దుఃఖాలను అది భరించగలదా అమ్మా అన్నాడు. తనకెంతో ప్రియమైన చెల్లెలు గుర్తుకు రావటంతో చాలా కాలానికి మళ్ళీ ఇవాళ అతడి శుష్క నేత్రాలు చెమ్మగిల్లాయి. పీతాంబరుడు తనకు పాము కరిచిన నాటి రాత్రి అతడి కాళ్ళు రెండూ పట్టుకుని, నాకు మందులు మాకులు ఏం వద్దు అన్నయ్యా, నీ పాదధూళి కాస్త నా శిరస్సున నోట్లోనూ వెయ్యి చాలు. దీనివల్ల బ్రతకకపోతే ఇంక బ్రతకాలని కూడా లేదు నాకు అని సర్వవిధ ఔషధాలను తోసేసి అన్నగారి కాళ్లకేసి తల రుద్దుకోసాగాడు. ఆ విషబాధ నుంచి విముక్తి లభిస్తుందనే ఆశతో తుది గడియ వరకు అతడి పాదాలు విడిచిపెట్టనే లేదు. ఆ రోజున నీలాంబరుడు చివరిసారికి కన్నీళ్లు తుడుచుకుని ఊరుకున్నాడు. మళ్ళీ ఇవాళ ఆ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సాధ్వీమణి అయిన మరదలు చాటుగా తన కన్నీళ్లు తుడుచుకొని మాట్లాడక ఊరుకుంది. దానికి అంత దుఃఖించడం లేదు తల్లి. పీతాంబరినిలాగానే విరాజుని భగవంతుడు తీసుకెళ్ళినట్లయితే నాకివాళ పర్వదినంగా ఉండేది. కానీ అలా జరగలేదు. పుంటి ఇప్పుడు పెద్దదయ్యింది. దానికి గ్రాహ్యం వచ్చింది. తల్లిలాంటి తన వదిన కళంకం చెవిన పడితే దాని హృదయం ఎలా ఉంటుందో చెప్పు. తల్లిలాంటి తన వదిన కళంకం చెవిన పడితే దాని హృదయం ఎలా ఉంటుందో చెప్పమ్మా. అది ఇంకా ముఖమెత్తి చూడను కూడా లేదు అన్నాడు నీలాంబరుడు. సుందరి, దాసిది సుందరి ఆత్మగ్లానినింకా సహించలేక 2 నెలల క్రితం నీలాంబరుని వద్ద ఒట్టు వేసుకుని ఆ రాత్రి విరాజ్ చనిపోలేదని, జమీందారైన రాజేంద్రునితో కలిసి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని చెప్పింది. ఆమె నీలాంబరుడి మనోవ్యధను ఇంక చూడలేకపోయింది. ఈ మాట చెబితే అతడి క్రోధంతో బహుశా ఆ దుఃఖాన్ని మర్చిపోగలడేమో అనుకుంది. నీలాంబరుడు ఇంటికి వచ్చి ఈ సంగతి చెప్పాడు మోహినితో. ఆ మాట జ్ఞాపకం రావటంతో మోహిని కాసేపు మెదలకుండా ఊరుకుని మెల్లిగా, అది ఆడబిడ్డకి తెలియాల్సిన అవసరం లేదు అన్నది. ఎలా దాచగలమమ్మా? వదిన ఏమైంది అని అడిగితే ఏం సమాధానం చెప్తాం? అందరికీ తెలిసిన మాటే, అక్క నదిలో పడి చనిపోయింది అన్నది. నీలాంబరుడు తల తిప్పుతూ, అలా వీల్లేదమ్మా,
పాపం దాచిన కొద్దీ ఎక్కువవుతుందని అంటారు. మనం ఆమె ఆత్మీయులం. మనం ఆమె పాప భారాన్ని ఇంకా వృద్ధి కానీయకూడదు అని కొంచెం నవ్వాడు. ఆ నవ్వులో ఎంత వ్యధ, ఎంత క్షమ ఉన్నది మోహిని గ్రహించింది. కొంచెంసేపు అయ్యాక మోహిని ఎంతో సంకోచిస్తూ, ఈ సంగతులన్నీ బహుశా నిజమై ఉండవండి అన్నది. ఏ సంగతులన్నీ? మీ అక్క సంగతులా? మోహిని తల వంచుకుని మాట్లాడక ఊరుకుంది. నిజం ఎందుకు కాదమ్మా, అన్నీ నిజమే. కోపం వస్తే ఆ పిచ్చిదానికి జ్ఞానం ఉండేది కాదు, తెలుసా అమ్మా? చిన్నప్పుడెంతో, ఇన్ని ఏళ్ళు వచ్చాక ఇప్పుడు అంతే. అందులో పైగా నేను చేసిన అత్యాచారాన్ని, అవమానాన్ని సాక్షాత్తు నారాయణుడంతటి వాడు కూడా సహించలేడు. ఆమె మానవురాలు అని నీలాంబరుడు కొనగోట కన్నీరు తుడుచుకొని, జ్ఞాపకం వస్తే గుండె పగిలిపోతుందమ్మా. అభాగ్యురాలు 3 రోజులు పస్తుంది, జ్వరంతో కంపిస్తూ నా కోసం బిచ్చమెత్తడానికి వెళ్ళింది. ఆ అపరాధానికి నేను ఇంకా మాట్లాడలేకపోయాడు. ఉత్తరీయం కొసను నోట్లో కుక్కుకొని పొరలి వస్తున్న ఏడుపును దిగమింగడానికి ప్రయత్నించాడు. మోహిని కూడా అలాగే ఏడుస్తోంది. ఆమె మాట్లాడలేదు. చాలాసేపు అలా గడిచింది. చివరికి నీలాంబరుడు కాస్త తెప్పరిల్లి కళ్ళు తుడుచుకొని, నీకు చాలా సంగతులు తెలుసు, అయినా విను. ఎలా జరిగిందో తెలియదు. ఆ రాత్రే ఆమె అజ్ఞానిలా ఉన్మత్తురాలై సుందరి ఇంటికి వెళ్ళింది. తర్వాత డబ్బు మీద ఆశ కొద్దీ సుందరి నా పిచ్చిదాన్ని ఆ రాత్రే రాజేంద్రబాబు పడవ మీద ఎక్కించి వచ్చింది. అతడి మాట ఇంకా పూర్తి కాకముందే మోహిని తనను మర్చి, లజ్జా సంకోచాలు వీడి బిగ్గరగా, అలా ఎన్నటికీ జరిగి ఉండదు. అక్క శరీరంలో ప్రాణం, జ్ఞానం ఉన్నంత వరకు ఆమె చేత ఎవ్వరూ అలాంటి పని చేయించలేరు. ఆమె సుందరి ముఖం కూడా చూసి ఉండదు అన్నది. నీలాంబరుడు శాంతంగా, అదీ విన్నాను. బహుశా నీ మాటే నిజమై ఉండొచ్చు. ఆమె శరీరంలో ప్రాణం లేదు. బాగా జ్ఞానం రాకముందే దాన్ని నాకు అర్పించేసింది. ఆమె తనతో తీసుకువెళ్ళలేదు. ఇప్పుడు కూడా అది నా దగ్గరే ఉంది అంటూ కళ్ళు మూసుకుని తన హృదయాంతరాల్లోకి తరచి చూసుకోసాగాడు. మోహిని ముగ్ధురాలై ఆ శాంత పాండుర నిమీలిత ముఖం కేసి చూడసాగింది. ఆ ముఖంలో కోపం గాని, ఈర్ష్య, ద్వేషాలు గాని ఈషన్ మాత్రమైనా లేవు. ఉన్నదల్లా అపరిమితమైన వ్యధ, అనంతమైన క్షమ మాత్రమే. ఆమె గళవస్త్రయై నమస్కరించి అతడి పాదధూళిని శిరస్సును ధరించి నిశ్శబ్దంగా లేచి వెళ్ళింది. సంధ్యదీపాన్ని వెలిగిస్తూ తనలో తాను, అక్క అర్థం చేసుకుంది గనుకనే వీరిని ఒక్కరోజైనా విడిచి ఉండలేకపోయింది అనుకుంది. 4 సంవత్సరాల అనంతరం పూంటి పుట్టింటికొచ్చింది. శ్రీమంతురాలిగానే వచ్చింది. ఆమె భర్త, 6 మాసాల బిడ్డ, 5-6 దాసదాసీలు, లెక్కలేనంత సామానుతో వచ్చి ఇల్లు నింపేసింది. స్టేషన్లో దిగగానే నౌకర్ యదు వల్ల సంగతంతా తెలుసుకొని అక్కడే ఏడుపు మొదలెట్టింది. బిగ్గరగా ఏడుస్తూ రాత్రి 9ంటికి ఇంటికొచ్చి అన్నగారి ఒళ్ళో ముఖం పెట్టుకొని కూర్చుంది. ఆ రాత్రి మంచినీళ్ళైనా తాగల, అన్నగారిని విడిచిపెట్టలా. ముఖం అలా కప్పుకొని కూర్చునే ఒక్కొక్కటే అన్ని సంగతులు విన్నది. మునుపు వదినంటేనే భయపడేది, సంకోచించేది. కానీ అన్నగారంటే అంత సంకోచించేది కాదు. అతడు పురుషుడన్న భావంతోనూ సంచరించేది కాదు. అన్నగారి వద్దే గారాం పోయేది. అత్తగారింటికి వెళ్ళే ఆ క్రితం రోజు కూడా వదినగారు విదిలించి కొట్టడంతో ఏడుస్తూ వచ్చి అన్నగారిని కావలించుకుంది. అలాంటి అన్నగారికి ఇన్నాళ్ల నుంచి ఇంత వ్యధ కలిగించి, ఇంత చిక్కిపోయేట్టు, ఇంత పిచ్చివానిగా చేసిన ఆమె మీద ఆమెకు కలిగిన కోపానికి, ద్వేషానికి అంతులేదు.
అన్నగారి దుఃఖం ముందు తన దుఃఖాన్ని లెక్క కింద తీసుకోలేదు. తన అత్తవారింటి మీద అసహ్యం కలిగింది. చిన్నన్నయ్య పాము కరిచి చనిపోయాడన్న వార్త ఆమెకు అంత విచారాన్ని కలిగించలా. దుఃఖిని అయిన విధవ వదినగారి వైపు నుంచి ఇటు తిరిగి కూర్చుంది. 2 రోజులు పోయాక ఆమె తన భర్తను పిలిచి, నేను మా అన్నయ్యను తీసుకుని పశ్చిమ దేశ యాత్రకు వెళ్తాను. మీరు ఈ సరంజామా అంతా తీసుకుని ఇంటికి వెళ్ళండి. లేదా ఇష్టమైతే మీరు కూడా మాతో రండి అన్నది. హరిమతి భర్త యతీన్ ఎంతో ఆలోచించి చివరి పద్ధతే సులువైనదిగా భావించి సామాన్లన్నీ సర్దుకోవడానికి వెళ్ళాడు. యాత్రకి సన్నాహాలు జరుగుతున్నాయి. హరిమతి సుందరిని ఒకసారి రమ్మని రహస్యంగా కబురంపింది. కానీ ఆమె రాలేదు. ఆమెను పిలవటానికి వెళ్ళిన వాళ్లతో, ఈ ముఖాన్ని వారికి చూపలేను, చెప్పవలసిందేదో చెప్పేశాను, ఇంకా చెప్పాల్సిందేమీ లేదు అన్నది. హరిమతి కోపంతో ఔడు ఖర్చుకొని మెదలకుండా ఊరుకుంది. హరిమతి యొక్క ఆ ఉపేక్షాభావం, అంతకంటే ఎక్కువగా ఆమె కఠిన ప్రవర్తన మోహినికి ఎంత బాధ కలిగించాయో ఆ అంతర్యామికి తప్ప ఇంకెవరికీ తెలియదు. ఆమె చేతులు 2 జోడించి విరాజిని ఉద్దేశించి తనలో తాను, అక్కా, నువ్వు తప్ప నన్ను ఎవరు అర్థం చేసుకోగలరు? నువ్వు ఎక్కడైనా ఉండని, నన్ను గనుక క్షమిస్తే అదే నాకు సర్వస్వం అని అనుకుంది. ఆమె మొదట్నుంచే మితభాషిణి. ఇప్పుడు ఏం మాట్లాడకుండా అందరికీ ఉపచారాలు చేయసాగింది. ఎవరితోనూ ఏమీ మాట్లాడడం లేదు. అన్నగారి భోజన ప్రమేయం అంతా హరిమతి తనపైనే వేసుకుంది. అంచేత ఈ కొద్ది రోజుల నుంచి అక్కడ కూర్చునే అవసరం కూడా లేకపోయింది. యాత్రకు బయలుదేరే రోజున నీలాంబరుడు ఆశ్చర్యపోతూ, నువ్వు రావా అమ్మా అని అడిగాడు. మోహిని మెదలకుండా తలతిప్పింది. హరిమతి పిల్లవాడిని ఎత్తుకొని అన్నగారి దగ్గరకొచ్చి వింటూ నుంచుంది. అలా వీల్లేదమ్మా, నువ్వు ఒక్కతివి ఎలా ఉంటావిక్కడ? ఉండి మాత్రం చేసేదేముంది? రా నువ్వు కూడా అన్నాడు నీలాంబరుడు. మోహిని పుట్టింటివారు కలవారే. వితంతువైన కూతుర్ని తీసుకువెళ్ళటానికి చాలాసార్లు ప్రయత్నించారు. కానీ ఆమె వెళ్ళలేకపోయింది. ఆమె తన మూలంగానే వెళ్ళలేకపోతోంది అని అప్పుడు నీలాంబరుడు గ్రహించాడు. కానీ ఈనాడు శూన్య గృహంలో ఒంటరిగా ఎందుకు ఉందామనుకుంటుందో అతడికి బోధపడలేదు. ఎక్కడికి ఎందుకు రాలేవమ్మా అని అడిగాడు. మోహిని మెదలకుండా ఊరుకుంది. రానంటే నేను వెళ్ళను అన్నాడు నీలాంబరుడు. మోహిని ఎంతో మృదువుగా, మీరు వెళ్ళండి, నేను ఉంటాను అన్నది. ఎందుకని? మోహిని మళ్ళీ కాసేపు మెదలకుండా ఊరుకుని మనస్సులోని సంకోచాన్ని తన శక్తినంతా వినియోగించి తొలగించుకోవడానికి ప్రయత్నించసాగింది. తర్వాత గుటక మింగి ఎంతో మెల్లిగా, ఒకవేళ అక్క గనుక వస్తే, అందుకని నేనెక్కడికి రాను అన్నది. నీలాంబరుడు గతుక్కుమన్నాడు. పెద్ద మెరుపు కళ్ళల్లోకి గుచ్చుకుంటే ఎలా అవుతుందో అలా 4 వైపులా చీకటి వ్యాపించింది. కానీ ఒక్క క్షణం అది. క్షణంలో మళ్ళీ అతడు తెప్పరిల్లుకొని చిన్న నవ్వొకటి నవ్వి, ఛీ, నువ్వు ఇలా పిచ్చిదానిలా మాట్లాడితే, ఇంత అజ్ఞానంగా వ్యవహరిస్తే ఇంకా ఏమిటి ఉపాయం నాకు తల్లి అన్నాడు. మోహిని రెప్పపాటు కళ్ళు మూసుకుని తన ఆంతర్యంలోకి చూసుకుని తరువాత సంకోచరహితంగా మెల్లిగా, అజ్ఞానురాలిని కాలేదండి, మీ ఇష్టం, ఏవైనా అనండి. సూర్యచంద్రులు ఉదయిస్తున్నంత వరకు నేనెవ్వరి మాట విశ్వసించలేను అన్నది. అన్నా చెల్లెలు పక్కపక్కనే నుంచుని తెల్లబోయి చూస్తూ ఊరుకున్నారు ఆమెకేసి. ఆమె అలాగే సుదృఢ కంఠంతో భర్త పాదాల మీద తల ఉంచి మరణించే వరాన్ని అక్క మీ వద్ద పొంది ఉంది. ఆ వరం ఎన్నటికీ వృధా కాదు. పరమసాధ్వి అయిన అక్క తిరిగి వస్తుంది. బ్రతికిన నాళ్ళు ఈ ఆశతోనే ఎదురుచూస్తూ ఉంటాను.
నన్ను ఎక్కడికి రమ్మనమని అనకండి బావగారు అని ఒక్క గుక్కతో అంతసేపు మాట్లాడడం వల్ల తల వంచుకుని ఆయాసపడసాగింది. నీలాంబరుడింక సహించలేకపోయాడు. ఊవెత్తుగా పొంగుకు వచ్చిన ఏడుపును ఆపుకోలేక గబగబా అక్కడి నుంచి చాటుకు పరిగెత్తాడు. హరిమతి ఒక్కసారి 4 వైపులా చూసింది. తరువాత దగ్గరకొచ్చి పిల్లవాణ్ణి కిందకు దింపి మొట్టమొదటిసారిగా ఈ చిన్న వదిన కంఠం కావలించుకొని అస్ఫుట కంఠంతో ఏడుస్తూ, నిన్ను ఇంతవరకు అర్థం చేసుకోలేకపోయాను వదినా, నన్ను క్షమించు అన్నది. మోహిని వంగి ఆమె పిల్లవాణ్ణి ఎత్తుకుని వాడి ముఖం మీద ముఖం పెట్టి అశ్రువులను దాచుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. విరాజ్ చనిపోయినట్లయితే బాగుండేది, కానీ ఆమె చావలేదు. ఆ రాత్రి చనిపోవటానికి ఒక్క క్షణానికి ముందు ఎన్నో రోజుల నుంచి కష్టాలు పడి పడి వికృతమైపోయిన ఆమె మస్తిష్కం అనాహార అవమాన అఘాతాలతో మృత్యు మార్గాన్ని వదిలి పూర్తిగా విభిన్న మార్గాన అడుగుపెట్టింది. ఆమె చనిపోవడానికి నిశ్చయించుకుని కాళ్ళు చేతులు పమిట చెంగుతో కట్టివేసుకుంది. అంతలో ఎక్కడో పిడుగుపడింది. ఆ భయంకర ధ్వనికి ఉలిక్కిపడి తల ఎత్తేసరికి ఆ వెలుగులో ఆవలి ఒడ్డున కొత్తగా కట్టిన స్నానాల రేవు, చేపలు పట్టుకోవడానికి కట్టిన మంచ ఆమె కంటపడ్డాయి. అవి ఇప్పటి వరకు నిశ్శబ్దంగా తన దృష్టి ఎప్పుడు తమ వైపు పడుతుందా అని ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నాయి. చూపులు కలియగానే అవి విరాజ్ని సైగ చేసి పిలిచాయి. విరాజ్ హఠాత్తుగా భీషణ కంఠంతో, సాధు పురుషులు నా చేతి నీళ్లు కూడా తాగరు, కానీ ఆ పాపాత్ముడు తాగుతాడుగా, సరే మంచిది అన్నది. కమ్మరి కొలిమిలో పడి కాలిపోయే పిట్ట ఎలా అరుస్తూ బూడిదైపోతుందో అలాగే విరాజ్ యొక్క ప్రజ్వలిత మస్తిష్కంలో ఆమె అమూల్య హృదయం కాలి మసి అయిపోయింది. ఆమె భర్తను మరచింది, ధర్మాన్ని మరచింది, మృత్యువును మరచింది. రెప్ప వాల్చకుండా ఉగ్గబట్టుకుని అవతలి రేవుకేసే చూస్తూ ఉండిపోయింది. మళ్ళీ ఆ కారు చీకట్లో ఆకాశం వక్షస్సును చీల్చుకుని మెరుపు మెరిసింది. ఆమె విస్ఫారిత దృష్టి సంకుచితమై మళ్ళీ తన వైపుకి మరలింది. ఒకసారి మెడ సారించి నీళ్లకేసి చూసింది. తర్వాత నెమ్మదిగా తాను కాళ్లకు చేతులకు కట్టుకున్న కట్లు విప్పుకొని రెప్పపాటులో అంధకారమయంగా ఉన్న వనంలో అదృశ్యురాలయ్యింది. ఆమె నడక వేగానికి ఏవేవో దారి వదిలి ప్రక్కకు తప్పుకుపోయాయి. ఆమె కన్నెత్తి కూడా చూడలేదు. ఆమె సుందరి దగ్గరకు వెళ్తోంది. పంచముఖాలయం దగ్గర ఆమె ఇల్లు. పూజ చేయటానికి వెళ్ళేప్పుడు అది వరకు ఎన్నోసార్లు చూసింది. తాను ఈ ఊరి కోడలైన చిన్నప్పటినుంచి ఈ చుట్టూ ఉండే దారులన్నీ తెలుసు ఆమెకి. కాసేపట్లోనే మూసి ఉన్న సుందరి ఇంటి కిటికీ దగ్గరకొచ్చి ఆగింది. తరువాత 2 గంటలకు కాంగాళీ నావికుడు నావ సిద్ధం చేసి వారిని అవతల వైపుకు చేర్చడానికి పూనుకున్నాడు. అర్ధరాత్రిళ్ళు డబ్బు మీది ఆశతో సుందరిని అవతలి వైపుకు చేర్చి వస్తూ ఉండటం పరిపాటే అతడికి. అలాగే ఇవాళ ఆ నావలో ఒకటికి బదులు 2 స్త్రీలు నిశ్శబ్దంగా కూర్చునున్నారు. చీకట్లో అతడు విరాజ్ ముఖాన్ని చూడలేదు. చూసినా గుర్తుపట్టలేకపోయాడు. తమ రేవులోకి వస్తూ దూరం నుంచి చీకట్లో ఒక పొడుగాటి వ్యక్తి తీరాన నిలబడి ఉండటం అస్పష్టంగా చూసి విరాజ్ కళ్ళు మూసుకుంది. సుందరి గొంతు తగ్గించి, ఎవరమ్మా మిమ్మల్ని ఇలా కొట్టింది అని అడిగింది. విరాజ్ అధీరురాలై, నా మీద చెయ్యెత్తగలవారు వారు తప్ప ఇంకెవరు సుందరి? అన్నిసార్లు అడుగుతావు
అన్నది. సుందరి తెల్లబోయి మెదలకుండా ఊరుకుంది. మరో 2 గంటలకు ఒక సుసజ్జితమైన నౌక లంగరెత్తడానికి సిద్ధమవుతుండగా విరాజ్ సుందరి కేసు చూస్తూ, నువ్వు కూడా రావా అని అడిగింది. రానమ్మా, నేనిక్కడ లేకపోతే లోకులు అనుమానిస్తారు. వెళ్ళమ్మా, భయం లేదు, మళ్ళీ కలుసుకుందాం. విరాజ్ ఇంకేమీ మాట్లాడలేదు. సుందరి కాంగాళీ నావలో ఎక్కి ఇంటికి తిరిగి వెళ్ళింది. జమీందారు నౌక విరాజును తీసుకుని తీరాన్ని వదిలి త్రివేణికి అభిముఖంగా ప్రయాణం సాగించింది. ఒక ప్రక్క దూరంగా రాజేంద్రుడు మాట్లాడకుండా కూర్చుని తల వంచుకుని మద్యం సేవిస్తున్నాడు. విరాజ్ రాతి బొమ్మలాగా నీటికేసి చూస్తూ కూర్చుంది. ఇవాళ రాజేంద్రుడు చాలా మద్యం తాగాడు. తాగిన మైకం అతడి శరీరంలోని రక్తాన్ని ఉడికెత్తిస్తూ అతడి ప్రవృత్తిని ఉన్మత్తప్రాయం చేస్తూ వస్తుంది. నౌక సప్తగ్రామపు పొలిమేర దాటగానే అతడు లేచి దగ్గరకొచ్చి కూర్చున్నాడు. విరాజ్ జుట్టు రేగిపోయి ఉంది. తలమీది మేలి ముసుగు భుజం మీదకు జారి ఉంది. ఆమెకు ఆ స్పృహ ఏమాత్రం లేదు. ఎవరొచ్చింది, ఎవరు తన ప్రక్కన కూర్చుంది, అది కూడా చూడలేదామె. కానీ రాజేంద్రుడేమిటి ఇలా అయ్యాడు? ఒంటరిగా ఏదైనా భయంకర ప్రదేశానికి వచ్చి పడితే భూత ప్రేతాల భయంతో మానవ హృదయం ఎలా దడదడలాడిపోతుందో అతడికి అలాంటి భయమే పట్టుకుంది. అతడు చూస్తూ ఊరుకున్నాడు. పలకరించి మాట్లాడలేకపోయాడు. అతడు ఈ స్త్రీ కోసం ఎన్ని చేశాడు? 2 సంవత్సరాలు అహర్నిశలు ఆమెనే ధ్యానిస్తూ తిరిగాడు. నిద్రలోనూ ఆమెనే కలవరించాడు. కళ్ళారా చూద్దామనే ఆశ కొద్దీ నిద్రాహారాలు మాని వనంలో దాక్కుని కూర్చున్నాడు. అతడికిది స్వప్నాతీతం. ఇవాళ సుందరి వచ్చి నిద్రలేపి చెవిలో చెప్పేసరికి భావావేశంతో అభిభూతుడై చాలాసేపటి వరకు ఈ సౌభాగ్యాన్ని విశ్వసించలేకపోయాడు. ఎదుట నది మలుపులు తిరిగింది. నదికి ఇరువైపులా పెద్ద వెదురు తోపులు, పెద్ద పెద్ద మర్రి చెట్లు. నౌక వాటి మధ్య నుంచి వెళ్తోంది. అక్కడక్కడ చెట్ల కొమ్మలు అవి నీళ్ల మీదకు వంగి ప్రదేశాన్ని మరింత అంధకారబంధురం చేశాయి. నౌక ఈ ప్రదేశంలోకి ప్రవేశించే ముందు రాజేంద్రుడు ధైర్యం తెచ్చుకొని గొంతును ఎలాగో సవరించుకొని, మీరు కాసేపు లోపలికి వెళ్ళి కూర్చోండి, ఒంటికి కొమ్మలు అవి గీరుకుంటాయి అన్నాడు. విరాజ్ ఇటు తిరిగి చూసింది. ఎదుట చిన్న దీపం ఒకటి వెలుగుతోంది. ఆ గుడ్డి వెలుతురులోనే కళ్ళు కలిశాయి. అంతకు పూర్వము కలిశాయి. అప్పుడు దుర్వృత్తుడు ఇతరుల జాగాలో నిలబడి ఉండి కూడా ఆ దృష్టిని సహించగలిగాడు. కానీ ఇప్పుడు తన అధీనంలో ఉన్నా, తాను తాగిన మైకంలో ఉన్నా కూడా ఆ దృష్టికి తల సరిగ్గా ఎత్తి నిలపలేకపోయాడు. తల వంచుకున్నాడు. కానీ విరాజ్ చూస్తూనే ఉంది. ఆమెకు ఇంత దగ్గరగా పరపురుషుడు కూర్చుని ఉన్నాడు. ఆమె ముఖం మీద గాని తల మీద గాని అవగుంఠనం లేనేలేదు. ఆ సమయంలో నౌక దట్టంగా నీడలు అలుముకున్న గుబురు మధ్యకి ప్రవేశించగానే పల్లెకారులు తెడ్లు వదిలి కొమ్మలు అవి తప్పించడంలో నిమగ్నులై ఉన్నారు. నది ఇక్కడ వెడల్పు తక్కువ అవటం వల్ల అపరిమిత వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. రేయ్, జాగ్రత్త అని రాజేంద్రుడు నావికుణ్ణి హెచ్చరించి వాళ్లకేసే చూస్తూ విరాజ్ను ఉద్దేశించి, తగులుతాయి, లోపలికి రండి అంటూ తాను లోపలికి వెళ్ళాడు. విరాజ్ ఏదో యంత్రచాలితవతిగా వెనకాలే వచ్చి లోపల అడుగు పెడుతూ హఠాత్తుగా అమ్మో అని అరిచింది. ఆ అరుపుకి రాజేంద్రుడు ఉలిక్కిపడ్డాడు. అప్పుడు ఆ గుడ్డి వెలుతురులో విరాజ్ కళ్ళు 2 రక్తంతో తడిసిన పాపిట్లోని సింధూరం బొట్టు చాముండేశ్వరుని త్రినయనాల్లా జ్వలించాయి. ఆ తాగుబోతూ ఆ అగ్ని ఎదుట నుంచి దెబ్బ తగలటంతో భయపడి మురిగే కుక్కలాగా వికృతంగా అరిచి వణుకుతూ పక్కకు తప్పుకుని నిలబడ్డాడు.
మానవులు తెలియకుండా చీకట్లో వెళ్తున్నప్పుడు కాలి కింద మెత్తగా చల్లగా పాము గనక కాళ్లకు చుట్టుకుంటే ఎలా ఎగిరి అవతలకి గంతేస్తారో అలాగే విరాజ్ ఎగిరి మళ్ళీ యువతలకొచ్చిపడి ఒక్కసారి నీటికేసి చూసి మరుక్షణంలోనే అమ్మో నేనేమిటి ఇలా చేశాను అంటూ అంధకారంలో ఆ అగాధ జలంలోకి దుమికింది. నావికులు వాళ్ళు అయ్యో అయ్యో అంటూ అరిచారు. పరుగులెడుతూ నౌకను తలక్రిందులు చేయటానికి సిద్ధమయ్యారు. కానీ ఏం కాలేదు. అందరూ తమ శక్తినంతా ఉపయోగించి నీటికేసి చూస్తున్న ఆ దుర్భేద్యమైన అంధకారంలో వారికేమీ కనిపించలేదు. కానీ రాజేంద్రుడు మాత్రం ఒక్క అడుగు కూడా కదల్చలేదు. అతడి మొత్తంతా వదిలిపోయింది. అయినా అతడు అలాగే నుంచుని ఉన్నాడు. కొంతసేపటికి ప్రవాహపు వాలుకి నావ ఆ గుబురు దాటి రాగానే నావికులు ఉద్విగ్న ముఖాలతో దగ్గరకొచ్చి, బాబూ ఏం చేద్దాం, పోలీసులకు తెలియజేయవద్దు అని అడిగారు. రాజేంద్రుడు విహ్వలునిలాగా వారి ముఖాలకేసి చూస్తూ ఊరుకుని భగ్న కంఠంతో, ఎందుకు, జైల్లోకి వెళ్ళి పట్టానికా, గదాయి సాధ్యమైనంత వేగంగా పోని అన్నాడు. గదాయి వృద్ధ నావికుడు, బాబుగారి సంగతి ఎరిగినవాడు. అందరూ ఎరుగుదురు. అంచేత ముందుగానే కొంత అనుమానించారు. ఇప్పుడు ఈ సంఘటనతో వాళ్లకు పూర్తిగా తేటతెల్లమైపోయింది. అతడు అందరినీ పిలిచి చెవులో ఏదో గుసగుసలాడుతూ ఆదేశించాడు. నౌక ఆఘ మేఘాల మీద కంటికి కనబడకుండా తీసుకుపోయారు. నౌకను ఆఘ మేఘాల మీద కంటికి కనబడకుండా తీసుకుపోయారు. కలకత్తా దగ్గరికి వచ్చాక రాజేంద్రుడు అమ్మయ్య అనుకున్నాడు. గత రాత్రి అంధకారంలో ఏ కళ్ళనైతే ఎదురుగా చూశాడో అవి గుర్తుకు రావటంతో ఇంత దూరం వచ్చినా ఇంత పట్టపగలైనా కూడా అతడి శరీరం జల్లు మనసాగింది. అతడు తనలో తాను చెవులు మెలివేసుకుని, జీవితంలో ఇంక ఇలాంటి పనులు వద్దు, ఎవరి మనస్సులో ఏం దాగి ఉండేది ఎవరు ఎరుగుదురు, ఆ పిచ్చిది తన చూపులతో పిత్రీయమైన తన ప్రాణాల్ని మాత్రం పీల్చివేయలేదు, అదే 10,000 అనుకున్నాడు. ఎప్పుడైనా ఏ కారణం వల్లనైనా తానిహ ఈ ఛాయలకు రాగలనన్న ధైర్యం లేకుండా పోయింది అతడికి. మూర్ఖుడు కులటలనే ఇంతవరకు ప్రలోభపరుస్తూ వచ్చాడు. కానీ సతి అంటే ఎలాంటిదో ఎరుగడు ఇంతవరకు. ఈనాడు పాపాత్ముడికి కలుషిత జీవితంలో మొట్టమొదటిసారిగా చైతన్యం వచ్చింది. కుబుసంతో ఆటలాడుకోవచ్చు, కానీ సజీవమైన సర్పం అంత పెద్ద జమీందారు పుత్రుడైనప్పటికీ అతడికి ఆట వస్తువు కాజాలదు. ఇక్కడితో శరత్ విరాజ్ బహు 7వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.